భువనగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. నిన్న పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా కూడా వెంటనే వారిని అరెస్టు చేయాలి, కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మాజీ ఎమ్మెల్యేలని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అటు నల్గొండలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అవుతున్నాయి. అదేవిధంగా భువనగిరిలో పైలశేఖర్ రెడ్డి, అక్కడ ధర్నాకు దిగినటువంటి పైలశేఖర్ రెడ్డి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఉన్నారు. చెప్పండి, నిన్న పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంపై దాడిని అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది నిజంగా కూడా ఎంత సిగ్గుమాలిన చర్య అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి స్టార్ట్ చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి దమ్ము లేక అది కూడా దాటిపోయి డైవర్షన్ పాలిటిక్స్ కూడా సాధ్యం కావట్లేదు, అయినా ప్రజలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అది కూడా దాటిపోయి దాడులకు పాల్పడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు అనేటువంటి. ప్రాబ్లం ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు. కనీసం ఉన్నటువంటి 6 మంత్రి పదవులను కూడా నింపుకునేటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ టైం ఇస్తలేడు. అంత బేచాన్ పిచ్చి పిచ్చి తెస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లి కార్యకర్తలు ఇట్లా ప్రోత్సహించి ఉసిగొల్పి ఎవరైనా ఏమైనా ప్రశ్నించాలి, వాళ్ళ మీద దాడులు జరిగినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో నెలకొన్నదంటేనే ఇది సిగ్గుమాలిన చర్య అని అందుకే అనాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. నిన్న మా నాయకులు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చినటువంటి 6 కార్యాలయాల గురించి ఎందుకు మాట్లాడతలేవు, ఎందుకు ఇస్తలేవు అని చెప్పి ప్రశ్నించారు. ఏమంటే పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మేము ఇష్టం వచ్చేట్టు చేస్తాము అంటే నిజంగా మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు మరి మేము ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు దాడి చేయాలి, వాళ్ళ ఆఫీసర్ మీద దాడి చేయాలి, ఆయన కార్యాలయం మీద దాడి చేయాలి? చేయలేదు కదా. మరి అదే 10 సంవత్సరాల్లో మేము ఒకవేళ మాకు ఎవరు ఉండొద్దు ఆపోజిట్ అనుకుని మేము దాడిలోకి పాల్పడి ఉంటే తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకుని జైలుకు వెందుల మీద మేమందరం మేము నిజంగా అట్లనే చేయాలనుకుంటే కనుక వీళ్ళు ఎవరు మిగలకపోతుండే కదా. మన లక్ష్యం ఏముండే అంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ మంచి అభివృద్ధిలో తీసుకుపోవాలి, దానికోసం 10 సంవత్సరాలు పనిచేసినాం. నువ్వేం చేయాలి? కేసీఆర్ గారి కంటే గొప్పగా నేను ఏం చేయగలుగుతాను, నాకు అవకాశం ఇచ్చారు ప్రజలు అని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రయత్నం చేయాలి. కానీ ఎవరు మాడితే వాళ్ళని జైలు పెడతా, కేటీఆర్ ఎక్కువ మాడితే కేటీఆర్ మీద కేసు పెడతా, గాదర్ కిషోర్ ఎక్కువ మాడితే వాని మీద కేసు పెడతా, ఇక కింద కూడా మాడడానికి వాడి మీద దాడి చేస్తే ఇదేం పద్ధతి అంటున్నా. ఇది దయనీయమైన పరిస్థితి. అన్నింటికి మించి ప్రాబ్లం ఏంటంటే పోలీసు వాళ్ళు ఎమ్మటి వాళ్ళ కార్లు ఎక్కించుకొచ్చి దింపి దాడి చేయించి కార్లు తీసుకొని పోయి ఇదేం దౌర్భాగ్యం. ఆయన పోలీస్ వెహికల్ కూర్చొని వీడియో రిలీజ్ చేశాడు ఒక నాయకుడు. ఇంకా దరిద్రమైంది, కేసు చేసిన తర్వాత అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతారు? పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఒకవేళ అక్కడ ఇబ్బంది అనిపిస్తే పక్కన ఉన్నటువంటి వేరే మండలం పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. కానీ వీళ్ళు తీసుకుపోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్లను పెట్టి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ 20 మంది పోలీసులు నిలబడి వాళ్ళకి రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఏంది? పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అట్లా ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? ఏమైనా కొత్త జీవో పాస్ చేసిరా? కొత్త చట్టం చేసిరా? దీని మరి డీజీపీ ఏం చేస్తున్నాడు, సిపి గారు ఏం చేస్తున్నారు రాచకొండ? ఇప్పుడు వాళ్ళకి అరెస్ట్ చేయకుండా సాయంత్రం వదిలిపెట్టుడు, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ దాచిపెట్టుడు. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటున్నా. పండగ పూట ఎక్కడికి బయటకు వెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి వాస్తవమే. ఇప్పుడు వాస్తవంగా పండగ వాతావరణం ఈ రోజు వాస్తవానికి కేటీఆర్ గారిది రైతు ధర్నా ఉండే. ఇదే పోలీసు వారు సార్ పండగ ఉన్నది, బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, దయచేసి అర్థం చేసుకున్న రిక్వెస్ట్ చేస్తే మేమే వాయిదా వేసుకున్నాం 21వ తారీఖుకి. మేమంతా సహకరించే పద్ధతిలో మేము పోతా ఉన్నాం. కానీ ఈ రోజు కావాలని చెప్పేసి ఒక నిర్బంధించే విషయంలో ఆడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలుపుతా ఉన్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కు అండి నిరసన తెలపడం మాకు. అలాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు చుట్టూ మొత్తం కంచెలేసి అంబేద్కర్ గారు నిర్బంధించారు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరిని బోనియకుండా ఎవరిని చెప్పనీయకుండా అంటే మీరు చేసే తప్పులను కప్పించుకుంటాం అని చెప్పి పోలీసుల వ్యవహారం అట్లనే ఉంది, కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం అట్లనే ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఒక తిరిగానే ఉండదు, తిరుగుతుంది. మళ్ళా 3 ఏళ్ళు అటు చూసి ఇటు చూస్తే మళ్ళీ మారుతుంది. అలా మేము నిజంగా చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా మేము కూడా పింక్ పుస్తకం మెయింటైన్ చేస్తున్నాం. ఆ పింక్ బుక్ లో రాసి పెట్టుకుని ఓనర్ సంగతి ఏంటనేది మేము కూడా సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తాం. అంటే నిన్న మీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడినందుకు అక్కడ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా నిరసన చేశారు. కానీ మీరు చెప్తున్నటువంటి ప్రకారం ఇందులో సీఎం రేవంత్ ప్రమేయం ఉంది, కావాలనే వాళ్ళని ఉసికొలిపి అక్కడ ఒక్క దగ్గర జరగలే కదా. నేనేమంటే హరీష్ రావు గారు క్యాంప్ కార్యాలయం మీద దాడి చేశారు, తర్వాత ఇంకో దగ్గర దాడి చేశారు, తర్వాత ఇంకో దగ్గర దాడి చేశారు. అట్లా దాడుల క్రమంలో వస్తున్నట్టు దాంట్లో ఇక్కడ కూడా దాడి జరిగింది. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా జరుగుతుందని ఎట్లా అనుకుంటాం మనం? వాళ్ళంతా ఓపెన్ గా పోలీస్ వెహికల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తుంటే అర్థమైంది ఏంది అంటే ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి రైతు భరోసా ప్రజలు అడగొద్దు నన్ను, సంక్రాంతికి అన్నాడు, సంక్రాంతి పోయింది, ఇప్పుడు 26 జనవరి అంటాడు, 26 జనవరి మళ్ళీ ఉగాది అంటాడు. ఇదే కథ ఉంటుంది. పని చేయడం చేతగాక తప్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ కూడా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కర్రు కాల్చి వాత పెడతారు సందర్భం సమయం వచ్చినప్పుడు. పార్టీకి ఆ కార్యాలయంపై దాడి చేసిన వారిని కూడా కేసులు నమోదు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. నమోదు చేసి అరెస్ట్ చేసినాక ఎక్కడ పోయారు? మరి ఏం సెక్షన్లు పెట్టినావు? సెషన్ పేర్చినావా? ఏం చెప్పాలి కదా. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పేది వాస్తవం. తీసుకుపోయి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టి 20 మంది పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నమాట వాస్తవమా కాదా? పోలీసులు అరెస్ట్ చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ పెడతారనట, పోలీస్ స్టేషన్ పెడతారనట. మీరే చెప్పండి. ఇది పరిస్థితి కరెక్ట్ గా లేదు. వాస్తవమే. అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్ స్పందించి మేము పోయినామంటున్నాం. అరే నాయన మీ అసలు ఆ మాటలను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఆ డైలాగ్ అన్నది ఎవరు? ఆయనకు ఉండాలి కదా బుద్ధి. మరి నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఎవరు మాట్లాడినా
చర్యకు ప్రతి చర్య లాగానే మాట్లాడుతారు తప్ప మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని కూడా కించపరిచినట్టుగానో వ్యక్తిగతంగానో దూషించలేదు. మీరు మాట్లాడినప్పుడే దానికి ప్రతిస్పందనగానే మేము రెస్పాండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి పద్ధతి మార్చుకోవాల్సింది మీరు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్, చూడొచ్చు గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి లేదు. 10 ఏళ్లు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాడులు కూడా ఎక్కడ జరగలేదు. కావాలని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూడా ఈ విధంగా చేయిస్తున్నారని కూడా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.